చూస్తున్నారు కదా శివయ్య. ఈరోజు నుంచే కార్తీక మాసం మొదలైంది. నేనైతే దీపం పెట్టాను స్వామికి. చూడండి, దీపం పెట్టి కడ్డీలు వెలిగించాను. నమస్కారం చేసుకోండి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా స్వామి దర్శనం చేసుకొని మనసులో చెప్పుకోండి, మీ కష్టాలు అయితే తీరిపోతాయి. ప్రతిరోజు కూడా ఇలా వచ్చి దీపం పెడతాను స్వామికి. నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందంటే చెప్పలేను. స్వామిని దర్శించుకొని ఒక దీపం పెట్టేసి కడ్డీలు పెట్టి అలాగా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అయితే నేను కూర్చుంటాను, ధ్యానం చేసుకుంటాను. మీరు కూడా మీ పక్కన శివాలయం కానీ ఉంటే వెళ్ళి ఇట్లాగా దీపం పెట్టి స్వామిని దర్శనం చేసుకొని అలాగా ఒక 10 నిమిషాలు కూర్చొని వీలైతే శివనామం చెప్పుకుంటూ కూర్చోండి. లేకపోతే అలాగే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీకైతే చాలా మంచి జరుగుతుంది. అన్నిటికీ ఆదిదేవుడు ఆయనే శివయ్య. శివసేవ అందరికీ దొరకదు, అదృష్టం ఉంటే కానీ. మీరైతే వెళ్ళి ప్రశాంతంగా దీపం పెట్టుకొని ఇలాగే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. తీరని కోరికంటూ ఏది ఉండదు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయనకి మనసులో చెప్పుకుంటే ఆయనే తీర్చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతత వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటామన్నమాట. చెలించని మనసు, దేనికి భయపడం, చాలా ఆనందంగా ఉంటుంది ఇలా వచ్చి కూర్చుంటే దేవాలయంలో. నేనైతే ప్రతిరోజు వస్తాను, స్వామి దర్శనం చేసుకొని ఇలా దీపం పెట్టి హాయిగా అలా 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎలాంటి బాధలు ఉన్నా కూడా శివాలయానికి వెళ్ళి ఒక దీపం పెట్టి అలా కూర్చునేసేయండి కళ్ళు మూసుకొని. అంతా ఆయనే చూసుకుంటాడు. చూస్తున్నారు కదా, మీ కోరిక ఏదైతే ఉందో మనసులో చెప్పుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. చాలా బాగుంది కదా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా. మనకుండే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, భయాలు అన్నీ ఆయన దూరం చేసేస్తాడు. ఎంత బాధల్లో ఉన్నా కూడా ఇలా వచ్చి ఒక దీపం పెట్టుకొని అలా కూర్చుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి. నా మాట విని మీకు ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా శివాలయానికి వెళ్ళి ఒక దీపం పెట్టి అలాగే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చొని ప్రతిరోజు కానీ వచ్చారంటే మీకుండే కష్టాలు అతి త్వరలోనే తీరిపోతాయి. నన్ను నమ్మండి. ఓకేనా. కార్తీక మాసం మొదటి రోజు చూసారు కదా. మీ మనసులో కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ.